ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3:30కి సచివాలయంలో కీలకమైన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ చరిత్రలోనే అరుదుగా డీజీపీ స్థాయి అధికారి నుంచి క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు 1300 మంది అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారాలు, గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయటం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. పోలీస్ స్టేషన్ల పనితీరుపై తన వద్ద ఉన్న క్షేత్రస్థాయి నివేదికలను అధికారుల ముందుంచి సమగ్రంగా విశ్లేషించనున్నారు సీఎం చంద్రబాబు. వివిధ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, శాంతి భద్రతల పర్యవేక్షణ తీరుతెన్నులపై ఆయన నేరుగా సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై, చట్టాన్ని అతిక్రమించే వారిపై ఉక్కుపాదం మోపాలని, మహిళలు, బలహీన వర్గాల రక్షణకే అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా హాజరవుతుండగా జిల్లా స్థాయి అధికారులు, ఎస్హెచ్ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రైట్ రవిచంద్, ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షత నిర్వహించబోయే సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించబోతున్నారు? హరీష, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే శాంతి భద్రతల విఘాతం కొంతమంది కల్పిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు పాలనలో ఉన్నప్పటికీ శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే గంజాయి బ్యాచ్ మొత్తాన్ని కూడా అరికెట్టారు. మారక ద్రవ్యాలని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అరికట్టిన పరిస్థితుంది. కానీ ఏదైతే కొన్ని ఘటనలో రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం, మహిళల పట్ల కొంతమంది వ్యవహరిస్తున్న తీరు ముఖ్యమంత్రిని కలిచివేసింది. ఈ నేపథ్యంలో వాటిని అన్నింటినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందువల్లనే ఒక కీలక సమావేశాన్ని, ఎందుకంటే నేరాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయారు. సమాజంలో ఏదైతే క్రిమినల్ చర్యలు, సైకో చర్యలు ఎక్కువైపోతున్నాయి. కొంతమందితో ఉన్మాదుల్లా మారి మహిళలపై దాడులు చేస్తున్నారు. ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అందుకే హోంమంత్రి అనిత, అదేవిధంగా డీజీపీ, ఉన్నత స్థాయి అధికారులు మొత్తం కూడా కేవలం భారీ స్థాయిలో, అంటే ప్రభుత్వం వచ్చాక ఈ స్థాయిలో ఎస్పీల సమావేశం ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగినప్పటికీ కూడా కీలక అధికారులు మొత్తాన్ని కూడా పిలిపించారు. దాదాపు 1300 మంది అధికారులు అయితే పోలీసు అధికారులు వస్తారు. కొంతమంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ దీనిలో పాల్గొనడం జరుగుతుంది. అనేక అంశాలు, ఎందుకంటే పోలీసులకి ఛాలెంజ్గా మారుతున్నారు కొంతమంది నేరస్తులు. అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీల కార్యకలాపాలు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. వీటన్నిటిపై కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన నిరసన కార్యక్రమాలు కూడా రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేయటం, ఆ నిరసన కార్యక్రమాల్లో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ పాల్గొనటం, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయటం. మరోసారి చూస్తే కనుక కొంతమంది పోలీసు డ్రెస్సులు వేసుకొని సివిల్ వ్యక్తులు అక్కడ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు పోలీసులు. ఎందుకంటే రాజకీయ పార్టీల నిరసనలకి ప్రభుత్వం వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు. ఆ నిరసనలు అనేవి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కూడా ఆయన చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను ఉపేక్షించం, పోలీసులు అనుమతి తీసుకొని కార్యక్రమాలు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రజలకు ఇబ్బంది లేని కార్యక్రమాలు చేసుకోవచ్చు అని కూడా ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో ఉటంకించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఒక డైరెక్షన్ అయితే ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో అసాంఘిక శక్తులను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే పోలీసులపై కూడా దాడులు జరుగుతున్న ఘటనల్ని కొంత ఉదాహరిస్తున్నారు. శ్రీకాకుళంలో ఒక మహిళా ఎస్ఐని ఏ విధంగా దాడి చేశారు, అదేవిధంగా నిన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఒక మహిళా ఏఎస్ఐపై దాడి చేశారు. ఈ విధంగా పోలీసులపై కూడా దాడులు చేస్తున్నారు. వాళ్ళని కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. నేరస్తులకి భయం ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల చూస్తే కనుక కొంతమంది పోలీసు అధికారులపై ఆరోపణలు వచ్చిన ఘటనలు కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో కూడా ఇటువంటి అంశాలను చూశారు. ఎన్నిటి నేపథ్యంలో పోలీసులకు ఒక దిశను నిర్దేశించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకే కీలకమైన సమావేశం నిర్వహించారు. సాయంత్రం 3:30కి సమావేశం ప్రారంభం కాబోతుంది. 3:30 నుంచి కూడా 6 గంటల వరకు కూడా వీరితో వివిధ అంశాలపై చర్చిస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి దగ్గర కూడా
కూడా జిల్లాల వారీగా ఒక నివేదికను అయితే తెప్పించుకున్నారు. పోలీసు వ్యవస్థలో జరుగుతున్న లోపాలేంటి, ఎక్కడైనా పోలీసులు కూడా అక్రమంగా వ్యవహరిస్తున్నారా, కొంత ఏదైతే తమ బాధ్యతలను విస్మరించి కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్న సంఘటనలు కూడా నోట్ చేసుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఏదైతే ఆయన ఒక రిపోర్ట్ అయితే తెప్పించుకున్నారు జిల్లాల వారీగా పోలీసు అధికారుల పనితీరుపై, ఆ అంశాలను కూడా ఇక్కడ ఏదైతే ఈ సమావేశంలో ఆ రిపోర్ట్ను కూడా వీరికి వినిపించబోతున్నారు ముఖ్యమంత్రి. ఏ విధంగా ముందు ఏ విధంగా జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నిలబడుతుందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయనే నమ్మకం పెట్టుబడిదారుల్లో ఉంటుంది. అందువల్ల ఈ ప్రభుత్వం వచ్చాక పెట్టుబడిదారులు కూడా విపరీతంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశంలో వచ్చే పెట్టుబడులు ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక 20% ఆంధ్రప్రదేశ్లోనే వస్తున్నాయంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటాయని ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి చిన్న సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నిలబెట్టేలాగా చర్యలు పోలీసులు తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకే వీరందరూ కూడా తగిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు అయితే ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. హరీష, థ్యాంక్ యూ రవిచంద్.